నమస్కారం. నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడిని. నన్నెంతో కలిచివేసిన సంఘటన 24వ తారీఖు పొద్దున జరిగినది. కర్నూలులో జరిగినది. ఘోరమైన బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అవ్వడం అనేది చలించరాని విషయంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి ఇలాంటి ఒక దుస్సంఘటన జరగడం అనేది చాలా నన్ను ఎంతో బాధించిందని చెప్పవచ్చు. దానికి నా వంతు బాధ్యతగా నేను ఒక సోషల్ వర్కర్గా ఎన్నో మంచి పనులు అన్నీ చేస్తుంటాను. సమాజంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అన్నిటి మీద కానీ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం కానీ పబ్లిక్ అటెన్షన్ పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతుంది. ఈ ఒక ప్రమాదం అని చెప్పేదానికంటే ఇది ఒక నిర్లక్ష్య వైఖరికి వ్యవస్థలో ఉన్న లోపాలకి ఇది కేంద్ర బిందువుగా చెప్పవచ్చు అనమాట. ఎందుకు చెప్పవచ్చు అంటే ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత దీని గురించి నిగూఢంగా మనం మాట్లాడదలిస్తే ఇది వచ్చి ఢిల్లీ డయ్యూడామన్లో రిజిస్టర్ కాబట్టి వెహికల్ డయ్యూడామన్లోని కాకుండా నాగాలాండ్ అయితే ఇతరత్ర ఎక్కడైతే ఈ సీట్ల రేట్లు తక్కువ ఉంటాయో ఇక్కడ మన దగ్గర సీటుకి ఇంతని బర్త్గా పడుకోబోయేదానికి ఇంతని రేట్లు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఉంటుంది. కాబట్టి వీళ్ళు పర రాష్ట్రాల్లో ఈ పర్మిట్ తీసుకొని ఇక్కడ నడుపుతూ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు 150 స్పీడ్తో పోతూ ఎలాగంటే ఇష్టం అంటే ఎన్ని హిట్ అండ్ రన్లు చేశారో అనేది కూడా చాలా కొన్నిసార్లు అంటే ఇదంటే బర్న్ అయింది కాబట్టి దొరికింది, అదే లేదనుకో ఆ హిట్ అండ్ రన్తో వెళ్ళిపోవాల్సినంత అవసరం అయితే ఉంది కదా, అది అక్కడ స్పాట్లో బర్న్ అయింది కాబట్టి ఈరోజు ఇది బయటకు వచ్చింది. ఇలాంటి హిట్ అండ్ రన్లు ఈ హైవే మీద చాలా జరుగుతూ ఉంటాయి. ఈ 44 హైవే అనే దాని మీద ఏమైనప్పటికీ కూడా భారతదేశం ఈ నేషనల్ హైవేస్ అథారిటీ అనేది కూడా నిగూఢమైన కొన్ని నిర్ణయాత్మకమైన మార్పుల్ని తీసుకురావాల్సినంత అవసరం ఉంటుంది. వీళ్ళని ఈ డ్రైవర్స్ని కానీ ఇతరత్ర వాళ్ళు కానీ అందరిని కూడా ఇటీవల లేటెస్ట్గా 2025లో చేసిన అమెండ్మెంట్ ప్రకారం కూర్చొని మాట్లాడిన ప్రకారం వాళ్ళు తీసుకున్న అమెండ్మెంట్స్ అన్నీ కూడా నేషనల్ హైవేస్లో అన్నిటి మీద కూడా ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఈ గస్తీ తిరగడం అయితే పోలీసు వాళ్ళు నేషనల్ హైవే అథారిటీకి చెందిన వ్యక్తులు ఎక్కడైతే ఇట్లాంటివి జరిగినప్పుడు ఇమీడియట్గా స్పందించేదానికి ఇలాంటి ఒక వసతి, అదేవిధంగా స్టిక్కర్స్ అయితేమి, రోడ్డు తెలిసే విధంగా లైట్లు అయితేమి ఇతరత్ర అన్నీ కూడా ఏర్పాటు చేయాలని కేంద్రము దానికి బడ్జెట్లో 1,05 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. ఇది మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో దానికి కేటాయించడం జరిగింది. ఇది జరగాల్సిన ఆవశ్యకత తీర్చుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఇది ఇప్పుడు వచ్చి ఈ బస్సులు ఇలా తిరుగుతున్నాయి అని అంటే ఇది ఒక మాఫియా అన్నమాట. ఇది ప్రైవేట్ మాఫియా. వీళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి టికెట్లు అమ్ముతుంటారు. ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నప్పుడు కూడా అడిగేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఆ రాష్ట్రాల్లో అది ఇప్పుడు 3 స్టేట్లు, ఇప్పుడు తెలంగాణ నుంచి మొదలైన బస్సు ఆంధ్ర, అదేవిధంగా బెంగళూరు, అదే కర్ణాటక రాష్ట్రానికి కూడా వెళ్తుంది కాబట్టి ఇది 3 స్టేట్లకు సంబంధించిన విషయము. ఇలాగ ఎన్ని బస్సులు పోతున్నాయి ఏంటి, దాంట్లో ఎంతమంది అయితే ప్రయాణం చేసేదానికి సౌకర్యంగా ఉంటుంది, మనుషులు 42 మంది వరకు పట్టేదానికి అంత అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా దానిపైన ఆ బస్సు మీద చాలా కేసులు 16 కేసుల వరకు ఉన్నప్పటికి కూడా పెనాల్టీస్, ర్యాష్ డ్రైవింగ్ అయితే ఇతరత్ర సిగ్నల్ జంపింగ్లు అయితే ఇతరత్ర అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టి ఆ యొక్క లైసెన్స్ హోల్డర్ ఉన్నాడో, ఎవరైతే ఆ బస్సు ఓనర్ ఉన్నాడో అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఈ యాక్సిడెంట్కి కూడా అతను బాధ్యత వహించాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకుంటుందంటే బాధ్యత లేని వ్యక్తిగా ఒక డ్రైవర్ని కానీ ఎవరినన్నా కానీ
పెట్టినప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్ని, వాళ్ళ యొక్క వ్యవహారాన్ని, వాళ్ళ యొక్క బుద్ధిని అన్నీ తెలుసుకొని పెట్టవలసిన బాధ్యత ఈ యాజమాన్యం మీద ఉంది. ఈ యాజమాన్యం ఈ రకంగా చేయడం కానీ ఇదంతా కూడా చాలా తప్పైన నిర్ణయం అని చెప్పవచ్చు. ఇలాంటి వ్యవస్థ జరగకుండా ఉండాలంటే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినంత అవసరం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అయితేమి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితేమి ముందుకొచ్చి ఊరికే నేషనల్ హైవేస్ నియమించడం కాదు, టోల్ ట్యాక్స్ వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రాణహాని జరగకుండా కాపాడవలసిన బాధ్యత కూడా ఈ దీంట్లో ఒక భాగమే. కాబట్టి మనిషికి జీవించే హక్కుని ఇచ్చిన మన దేశంలో జీవించే హక్కు లేకుండా చేసే హక్కు ఏ ప్రజలకి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు. కాబట్టి ఈరోజు తప్పకుండా మనం దీని గురించి మాట్లాడదలిస్తే, అందుకే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జీవించే హక్కును కోల్పోయిన ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి అందులో పార్టీలుగా కేంద్ర ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అయితేమి, అదేవిధంగా ఆ రాష్ట్రానికి చెందిన సిఎస్ అయితేమి, ఆంధ్రప్రదేశ్కి చెందిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయితేమి, అదేవిధంగా తెలంగాణ చెందిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అయితేమి, అదేవిధంగా తెలంగాణ సిఎస్ అయితేమి దీంట్లో ప్రతివాదులుగా ఉన్నారు. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ దీనికి వెంటనే స్పందించాలని చెప్పి. ఎందుకు స్పందించాలనంటే, జీవించే హక్కు కోల్పోయిన ఈ యొక్క అబాధ్యులకి చెంత ఉండి మేమున్నాం అనే ఒక భరోసా కల్పించినంత అవసరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఎస్గ్రేషియా శాతం కూడా పెంచవలసినంత అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలామంది నిలువు కోల్పోయి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు, పని కోసం వెళ్తున్నారంటే వాళ్ళ జీవితం దుర్భరమైన జీవితం, అలాగే మంటల్లో కాలిపోయి ఎంత దుర్భరమైన జీవితాన్ని అనుభవించారని చెప్పి ఈ విధంగా ఈ గూడ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లడం కానీ, దాంట్లో ఉన్న బ్యాటరీ వల్ల, ఆ ఇతరత్ర అన్ని పరిస్థితుల వల్ల బండి కాలేదానికోసం ఎక్కువగా ఆస్కారం ఏర్పడింది. కాబట్టి అదేవిధంగా డ్రైవర్ లెఫ్ట్ సైడ్ ఉండే రైట్ సైడ్ ఉండే డ్రైవర్ దిగే ఇది డోర్ కూడా పనిచేయకుండా పోవడం కానీ, ఇతరత్ర ఇంకా కొంతమంది బతికేదానికి ఆస్కారం ఉంది. డ్రైవర్ అప్రమత్తం అయింటే బండి కింద పడంగానే ఆపేసి ఉంటే డ్రైవర్ నిర్లక్ష్య వైఖరి ఉంది. డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకోపోవడం, అది ప్రజలని ద్రోహం చేసినట్టే అవుతుంది. కానీ ఇది ఏ రకంగా ఏమి రాదు. కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇవన్నీ కూడా ఈ జరిగిన వాస్తవాలన్నిటి కూడా చేసి ఎంక్వైరీ కమిషన్ ఒకదాన్ని ఏమని చెప్పి కేంద్రాన్ని అయితే మీ అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఇంకా జరగకుండా ఈ కుటుంబాలకి బాసటగా ఉండి వీళ్ళందరినీ ఆదుకోవాల్సినంత అవసరం అన్ని ప్రభుత్వాలకు ఉంది. కొంతమంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 11 మంది, తెలంగాణ వాళ్ళు 6 మంది, తమిళనాడు వాళ్ళు కొంతమంది ఆ రాష్ట్రాలకు అప్పచెప్పే కంటే మన రాష్ట్రంలో చచ్చిపోయారు. కాబట్టి మన రాష్ట్రం కొంచెం ఇవ్వడం ధర్మంగా ఉంటుంది. కాబట్టి ధర్మము ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి తప్పకుండా ఆ దిశగా అడుగులేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితేమి, అదేవిధంగా ఇది ఎంత దూరమైనా దీనికి ఇది ఒక మాఫియా అనమాట. ఈ ప్రైవేట్ బస్సు మాఫియా అనేది ఒక మాఫియా అనమాట. ఈ మాఫియా అడ్డుకట్టేసే ప్రయత్నమే చేయడమే నా ధర్మంగా నేను తీసుకున్నాను. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితేమి, హైకోర్టు దృష్టికి అయితేమి, కోర్టుల దృష్టికి అయితే తీసుకెళ్ళి జరిగిన అన్ని రకాలు కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క పిటిషన్లో నేను తెలియజేయడం జరిగింది. అది విచారిస్తారు. అందులో భాగంగా మంత్రికి కూడా ఇదే విధంగా ఇక్కడ జరిగిన ప్రతి సంఘటనను కూడా మంత్రి గారికి కూడా, నితిన్ గడ్కరీకి కూడా విన్నవించడం జరిగింది. కాబట్టి తప్పకుండా అందరికీ, ప్రజలకి, ఆ కుటుంబ సభ్యులకు అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీకు జరిగిన అన్యాయానికి తగిన విధంగా పరిహారం వచ్చే వరకు నేను పోరాటం చేస్తానని చెప్పి చెప్తున్నాను.